అయితే తలసాని శ్రీనివాస్ త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటూ కూడా జోరున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తలసాని శ్రీనివాస్ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే వార్తల్ని ఖండించడం అనేది జరిగింది. కాకపోతే రాహుల్ గాంధీ తోటి తలసాని శ్రీనివాస్ యాదవ్ లోపల రాజకీయం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో గ్రేటర్‌లో నెక్స్ట్ వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌ని, బీజేపీని క్లీన్ స్వీప్ చేయాలి. అలాగే మేయర్ పదవిని దక్కించుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా రాలేదు. కేవలం బీఆర్ఎస్ అలాగే బీజేపీ కేవలం ఒక్క స్థానం గెలుచుకుంది. అది కూడా గోషామహల్. తర్వాత ఎంఐఎం 7 స్థానాల్లో ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడం అనేది జరిగింది. దాదాపుగా మిగతా స్థానాలన్నీ బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం అనేది జరిగింది. సో ఇటు రంగారెడ్డిలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎక్కడ కూడా బలం లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అందుకని చెప్పేసి ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ని కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమే రంగంలో దించారు. అలాగే ఎంపీ ఎన్నికల్లో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ సెకండ్ పొజిషన్లను ఉండేటట్లు ప్లాన్ చేశారు. సో అది కాస్త బెడిసి కొట్టడం అనేది జరిగింది. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి గెలవడం అనేది జరిగింది. దానం నాగేందర్ ఓడిపోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు అక్కడ సైడ్ ఉన్నటువంటి అంటే హైదరాబాద్లో అంతో ఇంతో పేరున్నటువంటి లీడర్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే తలసాని శ్రీనివాస్ యాదవే. సో తలసాని శ్రీనివాస్ యాదవ్ గనక పార్టీలోకి వస్తే ఇక్కడ కుక్కట్పల్లి కావచ్చు, తర్వాత సనత్ నగర్ కావచ్చు, తర్వాత ఇక్కడ మల్కాజ్గిరిలో కొంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అలాగే కుత్బుల్లాపూర్లో కూడా కొంతమేర తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అలాగే యాదవ్ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో హైదరాబాద్లో చూసుకున్నట్టయితే యాదవ్ల ఓట్ బ్యాంక్ కూడా గణనీయంగానే ఉంది. సో యాదవ్ల ఓట్ బ్యాంక్ కాపాడుకోవడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ని రంగంలో దించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అఖిలేష్ యాదవ్ ఎస్పీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎంపీ అఖిలేష్ యాదవ్ త్రూలో రాహుల్ గాంధీ తోటి చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా మంత్రి పదవిని డిమాండ్ చేస్తున్నారు. సో రేవంత్ రెడ్డి క్యాబినెట్లో దాదాపు ఇప్పటికీ 6 మంత్రి పదవులు అనేది ఉన్నాయి. 6 మంత్రి పదవుల్లో ఏదో ఒక మంత్రి పదవి నాకు ఇస్తే డెఫినెట్గా నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రెడీ. నాతో పాటు నా అనుచర వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం కొంతమంది తలసాని శ్రీనివాస్ యాదవ్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ లీడర్ల పైన చాలామంది పైన కేసులు పెట్టించారని చెప్పేసి కూడా కొంతవరకు వ్యతిరేకించే కార్యక్రమాలు చేస్తున్నారు. కొంతమంది మాత్రం తలసాని శ్రీనివాస్ యాదవ్ వస్తే డెఫినెట్గా పార్టీకి బలోపేతానికి కృషి చేస్తారు. అలాగే యాదవ్ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ కావచ్చు, బీసీ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో మరి ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన విషయం. అలాగే 2/3 వంతు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారో 2014లో, సో 2014లో టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలని ఇటు రేవంత్ రెడ్డి కూడా టార్గెట్ చేస్తున్నారు. కేపీ వివేకానంద కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, మల్లారెడ్డి ఎంపీగా గెలిచారు 2014లో. తర్వాత గోపీనాథ్ కావచ్చు, అరకపూడి గాంధీ కావచ్చు, వీళ్ళందరూ టీడీపీ కండువా వేసుకొని టీడీపీ బీఫామ్ మీద గెలిచిన తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది. సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళిన నేతల్ని మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అమెరికా పర్యటన తర్వాత డెఫినెట్గా దాదాపు ఒక 10 మంది అంటే గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కీలకమైన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. సో అమెరికా టూర్ తర్వాత డెఫినెట్గా ఇదే జరగచ్చు. యాక్చువల్గా ఇది అసెంబ్లీ సమావేశాలకు ముందు ఉండే, బట్ అసెంబ్లీ సమావేశాల్లో దానికన్నా ముందు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కావచ్చు, తర్వాత షేర్లింగంపల్లి ఎమ్మెల్యేలను కూడా చేర్చుకోవడం అనేది జరిగింది. దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో మరొక 15 మంది ఎమ్మెల్యేలను కనుక కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే డెఫినెట్గా బీఆర్ఎస్ ఎల్పీ కూడా విలీనమయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆ విధంగా బీఆర్ఎస్ ఎల్పీని బీజేపీ వైపు చూడకుండా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మాత్రం విజయవంతంగా చేస్తుంది. సో ఒక కీలక నేత బీఆర్ఎస్ నేతల్ని
గ్యాలం వేసే పనిలో ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన హామీలు గావచ్చు, తర్వాత వాళ్ళ నియోజకవర్గాలకు కావాల్సిన డబ్బుల విషయం అయితే గానీ, మరి ఏదైనా విషయంలో గూడా ఒక మాజీ మంత్రి ప్రస్తుతం ఒక గేమ్ నడిపిస్తున్నారని జెప్పేసి గూడా జెప్తున్నారు. మరి త్వరలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గూడా కాంగ్రెస్ పార్టీలోకెళ్ళే అవకాశం ఉందని జెప్పేసి గూడా గా తలసాని శ్రీనివాస్ యాదవ్ వర్గీయులు గూడా చెప్తున్నమాట.